నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతులకు పంట నష్టం ఇవ్వాలని, ధాన్యం కొనుగోలుపై 500 బోనస్ ఇవ్వాలని అడిషనల్ కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు గట్టు యాదవ్, పి రమేష్ గౌడ్, కురుమూర్తి యాదవ్, మాణిక్యం, నందిమల అశోక్, విజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కరువు తీసుకువచ్చిందని, 100 రోజుల్లో 15 లక్షల ఎకరాల పంట నష్టం జరిగి 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరానికి పంట నష్టం కింద 25,000 రూపాయలను, ధాన్యం కొనుగోలుపై 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి నాయకులు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వంద రోజుల అబద్ధాల కాంగ్రెస్ ఇవాళ రైతాంగాన్ని నిలువున ముంచుతుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే కరువుగా నిలవన్నట్లు మొన్న అబద్ధాల ప్రచారాలతో అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇవాళ చిల్లర రాజకీయాలకు ఇచ్చినంత సమయాన్ని రైతాంగం పట్ల నిర్లక్ష్యాన్ని వివరిస్తున్నారు. రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పి ఇప్పటికే వర్షాలు తక్కువ ఉన్నందున యాసంగిలో మరి వాళ్ళ బోర్లు ఎండిపోయి, బావులు ఎండిపోయి, ఎక్కడికక్కడ పంటలన్నీ కూడా మనం వేసుకున్నటువంటి పంట పూర్తిగా దెబ్బతిని ఎండిపోయి పశుగ్రాసానికి కూడా పనికిరాని పరిస్థితిలో ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అలా హైదరాబాద్ రాజధానిలో కూర్చొని మరి బీఆర్ఎస్ కుటుంబ పాలన అనుకుంటూ మరి కేసీఆర్ కుటుంబాన్ని ఎట్లయినా విచ్ఛిన్నం చేయాలి, వారి మీద కక్ష సాధించాలనే దురుద్దేశంతోనే ఇవాళ కేవలం బీఆర్ఎస్ను భూస్థాపితం చేయాలనే సంకల్పం తప్ప ప్రజల పట్ల విశ్వాసం ఉండి ప్రజలకు సేవ చేయాలని చెప్పి, రైతులకు సేవ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రం సోగి లేదు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక రౌడీ షీటర్గా బీఆర్ అటువంటి హామీలను మొత్తం కూడా తుంగలో దొక్కి ఇవాళ రైతాంగానికి కూడా నీవు డిసెంబర్ 9వ తేదీన నేను టింగు అని చెప్పి రైతు బంధును 15,000 రూపాయలు చొప్పున అందరికీ ఇస్తానన్న ఈ అబద్ధాల ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా 4 ఎకరాలకు కూడా రైతు బీమా, రైతు బంధు లేదనే విషయం అందరికీ కూడా తెలిసిందే. మరి రైతులు అన్నం పండిస్తేనే, రైతులు పంటలు పండిస్తేనే ప్రజలకు అన్నం దొరుకుతుందన్న సంగతి సోగిని కూడా మర్చిపోయి మరి అలా అబద్ధాలతోన రైతు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. మరి ఈ ఎన్నికలు ఉన్నాయి, ఎట్లా అమలు అవుతుందని ఒక మాట చెప్తున్నారు. సరే, రైతు రుణమాఫీ అంటే ఎన్నికలు ఉన్నాయి, అమలు చేయలేరు. కానీ మరి రైతాంగానికి యాసంగిలో మీరు 15,000 రూపాయలని ఎందుకు అమలు చేయలేదని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరి రాష్ట్ర రైతాంగం ఈరోజు బోర్లు ఎండిపోయి, బోర్లు కాలిపోయి ఇంత ఇబ్బందుల్లో ఉంటే మరి ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఎక్కడైతే పంటలు ఎండినో ప్రతి గ్రామంలో కానీ, ప్రతి మండలం కానీ, ప్రతి జిల్లాలో కానీ మొత్తం సర్వేలు చేయించి కలెక్టర్లు అందరూ కూడా మరి రైతుల పంటలు ఎండిన ప్రతి ఎకరానికి 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని, అట్లే వరి ధాన్యంపై మీ మేనిఫెస్టోలో ఏదైతే వరి ధాన్యంపై అదనపు బోనస్ 1 క్వింటాల్పై 500 రూపాయలని అదనంగా ఇస్తానని చెప్పి అబద్ధం హామీలు ఇచ్చిర్రు. మరి వాళ్ళ రైతాంగం మొత్తం కూడా చాలా ఇబ్బందుల్లో మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానివ్వండి, పశువులకు కూడా గ్రాసం లేక ఎండిపోయే పరిస్థితి ఉన్నది. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మా రైతు నాయకులందరూ, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లెల్లో ఉన్నటువంటి పొలాలను సందర్శించి ఎక్కడెక్కడ ఎండుతున్నాయి, ఎందుకు ఎండుతున్నాయి, దానికి కారణాలు ఏందని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు D8 కాలువ అనేది 3 నెలలుగా బంద్ అయింది. దాని కింద కాలువ వస్తుంది, దాని కింద నీళ్లు ఉంటాయి. ఆ బోర్లతోటి మేము వ్యవసాయం చేసుకుంటామని చెప్పి ఎన్ని ఆశలతోటి ఈరోజు రైతాంగం వరి పండించారు. మరి ఆ వరికి నీళ్లు లేక, నీళ్లు అందక బోర్లు ఎండిపోయి మొత్తం ఎండిపోయిన పరిస్థితి ఉంది. మరి మీరు కూడా, మీకు అందరికీ తెలుసు, విలేకరులు కూడా ఎక్కడెక్కడ ఎండిపోయిందో, ఎందుకు ఎండిపోతున్నావు అని చెప్పేసి. మరి ముఖ్యంగా మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పిండ్రు వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పేసి. మరి ముఖ్యంగా ఇప్పుడు అక్కడక్కడ వరి కోతలు స్టార్ట్ అయినాయి. వరి కోతలు కొనుగోలు కేంద్రాలు కూడా స్టార్ట్ చేసినని చెప్పేసి ఒక పేపర్లో రావడం జరిగింది. మరి రాకముందే రైతుకు ఒక భరోసా నింపాలి. మీరు 500 కొనేటప్పుడే మీకు
మద్దతు ధరతో పాటు 500 బోనస్ తోటి ఉండాలని చెప్పేసి మీరు రైతులకు గుండెల్లో ధైర్యం నింపాల్సిన అవసరం ఉంది. దానికోనే మేము ప్రత్యేక పోరాటం ద్వారా మేము ఈ వినతి పత్రం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే వచ్చిన ఎలక్షన్లోనూ మరి 6 హామీలు ఇచ్చిండు. 6 హామీలు వెంటనే నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మద్దతు ధర మీ కొనుగోలు కేంద్రంలో ప్రకటించుకుంటే భారీ ఎత్తున రాష్ట్ర కానీ నిరసనలు కానీ కలెక్టరేట్ ముట్టడి కానీ అని ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పేసి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం. రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ ఏవి కూడా ఇవ్వకుండా, ఇవాళ సాగునీరు కూడా ఇవ్వకుండా రైతుల యొక్క పంటలను నష్టపోయే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తూ ఉన్నది. దానితో పాటు ఇవాళ బ్యాంక్ అధికారులు ఇవాళ వచ్చి పంటలు నష్టపోయి ఒక దిక్కు గోడాడుతుంటే ఈరోజు బ్యాంక్ అధికారులు వాళ్ళకు నోటీసులు ఇచ్చి రుణాలు ఇమీడియట్గా కట్టాలని వాళ్ళని వేధించడం వల్ల ఇవాళ రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 నెలల కాలంలో 200 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 15 లక్షల ఎకరాలకు పంట నష్టం జరిగింది. ఇవాళ వేసిన పంటలన్నీ ఎండిపోయి అన్నీ కూడా చేతికొచ్చిన పంటలను పశువులకు మేతగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొన్నటువంటి కష్టాలను మొత్తం ఇవాళ మేము వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఇలా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎండిన ప్రతి ఎకరాకి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా సాగునీటికి సంబంధించిన నీటిని వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబో 6 తారీఖు లోపల ఎక్కడెక్కడైతే ప్రాజెక్టుల నిల్వ ఉన్న నీళ్లు మొత్తం ఈ చేతికొచ్చిన పంటలకు విడుదల చేయకపోతే 6 తారీఖు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. చాలా ప్రభుత్వము ఆలోచన చేస్తలేదు. గత ప్రభుత్వము రైతే రాజుగా ఉండాలని చెప్పి రైతు క్షేమం కోరి రైతు బంధు కానీ, రైతులకు సంబంధించిన నీటి వనరుల ప్రాజెక్టులు కానీ, అలాగే జనాలకు సంబంధించిన తాగునీటికి వసతులు కానీ ముందు క్షణంలో దాన్ని ఆలోచన చేసి ఆ దిశగానే ప్రభుత్వం పనిచేసింది. కానీ ఇక్కడున్న ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పదవులు పొందడానికి తప్ప ప్రజల సంక్షేమం కోరకు కానీ, రైతు శ్రేయస్సు కోరకు కానీ ఎటువంటి ప్రయత్నాలు చేస్తలేదనే దానికి ఇప్పుడున్న రైతులు అనుభవిస్తున్న దానికే నిదర్శనం. అలాగే వీళ్ళు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ప్రతి క్వింటాకు 500 బోనస్, ఆ హామీని తప్పకుండా ఇప్పుడు రైతులు చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు అమలు చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కనీసం ఒక్కరోజు ఇప్పుడు ఇన్ని రోజులకు రైతులు బాధపడుతుంటే ఒక్క పొలానికి వెళ్ళి విజిట్ చేయడానికి కూడా సమయం లేదంటే ఇది ఆశ్చర్యం గురి చేస్తుంది. దానికి సమయం లేదు కానీ ఆ ఎమ్మెల్యే గారి అనుచరులు మాత్రం ఇక్కడ మిల్లర్లతోన కమిషన్లు దండుకోవడానికి, ఈ ఇసుకల కాడ దాంట్లో కాడ కమిషన్లు దండుకోవడానికి సమయం ఉంటుంది. కానీ రైతుల పక్షాన రైతుల కోసం ఒకసారి వాళ్ళను పర్యవేక్షణ కూడా చేయకపోవడం దారుణం అని చెప్పి హెచ్చరిస్తూ ఇక్కడున్న రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. కాబట్టి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో రకరకాల మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఈ కరువును కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చారు తప్ప వచ్చిన నీళ్లను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనే తెలివి, జ్ఞానము, ఇంగిత జ్ఞానం వరకు లేనే లేదు. ఎందుకంటే నిన్న కేసీఆర్ కదులుతేనే 2 ప్రాజెక్టుకు 2 కాలువకు నేను నీళ్ళు వదిలినరు. వాళ్ళ గుండెలో దడ పుట్టి సాగర్లో వదిలినరు, ఇంకో దాంట్లో వదిలినరు. ఇంకా కేసీఆర్ రేపటి నుంచి ప్రయాణం చేస్తే రైతుల పక్షాన ఆయన నిలబడ్డాడు. ఈ నియోజకవర్గంలో ఈ పాతపాలమూరు జిల్లాలో మా నాయకుడు నిరంజన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి మే నెలలో కూడా అలుగులు వారిచ్చిన రోజులున్నాయి. ఈ దద్దమ్మలకు శాత కాదు కాబట్టి రైతుల పక్షాన మేమంతా నిలబడి రైతులకు ధైర్యం చెప్పి వాళ్ళందరికీ కూడా మునుముందు కూడా అప్పుడు కల్లాలలో వడ్లుంటే కల్లిబోలు మాటలు చెప్పిండ్రు. రేపే 500 ఇస్తామని చెప్పిండ్రు. రేపు కాదురా నాయనా, వానాకాలానికి ఇవ్వలేదు, ఇప్పుడైనా మాగినెక్కి మీరు సావండి, అప్పుడు మా రైతులు సంతోషపడతారు. ఎందుకంటే వాళ్ళకి బోర్లు ఎండిపోయి కన్నా కష్టాలలో ఉన్నారు. వాళ్ళ కన్నీళ్ళు తూర్చడానికి కేసీఆర్ కానీ మా నాయకుడు నిరంజన్ రెడ్డి కానీ ఎల్లవేళలా అండదండలు అందిస్తారు. కాబట్టి మేమంతా ఈరోజు ప్రతి ఒక్క కలెక్టరేట్లో నిరసన తెలుపుతూ కలెక్టర్ గారికి వినతి పత్రములు అందజేయడం జరిగింది. ఎందుకంటే గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసి రైతులను అన్ని విధాల రైతులకు సహాయ సహకారాలు అందిస్తాం. సాగునీరు కానీ, తాగునీరు కానీ, పంట బీమా కానీ,
రైతు బంధు కానీ ప్రతి ఒక్కటి ఏమి ఇబ్బంది లేకుండా చూస్తాం కాబట్టి మాకు మద్దతు తెలపండి అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే రైతులు కూడా పెద్ద ఎత్తున మోసపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగింది.